అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ పే స్కేల్స్ డీఏ, డీఆర్ బేసిక్‌లో మెర్జ్ దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ మరియు టీఏ బకాయిలకు సంబంధించిన ఈ కీలక సమాచారాన్ని ఇప్పుడైతే చూద్దాము. ఉద్యోగులు ఎదురుచూస్తున్న పీఆర్సీ అమలు, డీఏ విలీనం మరియు బకాయిల చెల్లింపుల గురించిన తాజా వివరాల గురించి చూసుకున్నట్లయితే ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు మరియు ప్రస్తుత పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం 2 ప్రధాన డిమాండ్లు ప్రభుత్వం ముందుంచారు. పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపు. దాదాపు 25,000 కోట్ల రూపాయల వరకు బకాయిలు పెండింగ్‌లో ఉన్నప్పటికీ వీటికి సంబంధించి బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త పీఆర్సీని తక్షణమే అమలు చేయాలని, ఒకవేళ ఆలస్యమయ్యేలా ఉంటే ఐఆర్ 30% ప్రకటించాలని కోరుతున్నారు. ఈ 2 డిమాండ్‌లయితే ప్రభుత్వం ముందుంచారు. ఇక 11వ పీఆర్సీ మరియు 12వ పీఆర్సీ. 11వ పీఆర్సీ కాల వ్యవధి జూన్ 30, 2023వ తేదీతో ముగిసింది. దీని తర్వాత జూలై 1, 2023 నుంచి 12వ పీఆర్సీ అమలు చేయాల్సి ఉంది. అయితే గత ప్రభుత్వ తప్పుల కారణంగా 12వ పీఆర్సీకి నియమించినటువంటి కమిటీని రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ప్రభుత్వం 12వ పీఆర్సీకి సంబంధించిన కమిటీని మళ్ళీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డీఏ, డీఆర్ విలీనం. కొత్త పీఆర్సీని అమలు చేసేటప్పుడు డీఏ, డీఆర్ అనేది బేసిక్ పేలో మెర్జ్ చేస్తారు. 12వ పీఆర్సీ ఎప్పుడు అమలైనా కూడా 2023 జూలై నాటికి ఎంత శాతం డీఏ ఉంటే అంత శాతాన్ని బేసిక్‌లో మెర్జ్ చేస్తారు. ప్రస్తుతం జనవరి 2023కి 30.03%, అలాగే జూలై 2023కి 33.67% డీఏ, డీఆర్ అయితే ఉంది కాబట్టి ఈ డీఏను బేసిక్‌లో మెర్జ్ చేస్తారు. పీఆర్సీలో ఫిట్‌మెంట్ మరియు జీతాల పెరుగుదల అంచనా. పీఆర్సీలో ఫిట్‌మెంట్ అనేది అత్యంత కీలకమైన అంశం. 11వ పీఆర్సీలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తక్కువ ఫిట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. దీనిని రివర్స్ పీఆర్సీగా అభివర్ణించారు. అప్పట్లో మధ్యంతర భృతి ఎక్కువగా ఇచ్చి పీఆర్సీ ఫిట్‌మెంట్ తక్కువగా ఇవ్వటం అయితే జరిగింది. ప్రస్తుతం ఉద్యోగులు కనీసం 30% ఫిట్‌మెంట్ ఆశిస్తున్నారు. ఒకవేళ 30% ఫిట్‌మెంట్ లభిస్తే జీతాల పెరుగుదల ఈ విధంగా ఉంటుంది. 2023 నాటి డీఏ, డీఆర్ విలీనం 33.67%. అంచనా వేస్తున్నటువంటి ఫిట్‌మెంట్ 30% అయితే మొత్తం పెరుగుదల వచ్చేసి మనకు 63.67% పెరుగుదల అయితే ఉంటుంది. ఉదాహరణకు ఒక ఉద్యోగి జీతం పెరుగుదల చూసుకున్నట్లయితే, ఒక ఉద్యోగి యొక్క ప్రస్తుత బేసిక్ పే రూ. 40,000 అనుకున్నట్లయితే పీఆర్సీ అమలు తర్వాత అంచనా వేసిన పెరుగుదల వచ్చేసి 63.67%తో అతని బేసిక్ పేలో అయితే మార్పు ఇలా ఉంటుంది. ప్రస్తుత బేసిక్ పే 40,000, పెరుగుదల శాతం 63.67%. పెరిగిన మొత్తం వచ్చేసి మనకు రూ. 25,468. కొత్త బేసిక్ పే వచ్చేసి రూ. 65,468. అంటే 40,000 జీతం ఉన్న ఉద్యోగికి బేసిక్ పేలో దాదాపు రూ. 25,000 వరకు పెరుగుదల ఉండవచ్చు అనే అంచనా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు కొత్త పీఆర్సీని త్వరగా అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏ, డీఆర్ బకాయిలను మరియు ఇతర ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని ఆశిస్తున్నారు. ప్రభుత్వం ఈ డిమాండ్లను పరిగణలోకి తీసుకొని తక్షణ చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. ఈ పరిణామాలు ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక భద్రత మరియు సంక్షేమంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.